హలో అందరికీ. మేమైతే పల్లెకి వెళ్తా ఉన్నామనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యాము. ఎందుకు అంటే అక్కడొచ్చేసి టెంపుల్ ఓపెనింగ్ అనమాట. సీతారాములది టెంపుల్ కట్టారు. అక్కడ శిలప్రతిష్ఠ అవన్నీ చేస్తున్నారు. అందుకని వెళ్తా ఉన్నాం. జర్నీ కదా అనేసి నేను ఏం పూసుకోలేదు. జస్ట్ మాయిశ్చరైజర్ ఒక్కటే అప్లై చేసుకున్నా అంతే. ఇది బైక్ వేసే లాక్ అనమాట. మేము ఇట్లా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటికి వేసేస్తామనమాట గేట్‌కి. ఇది బాగా యూజ్ అవుతది. మామూలు కీస్ కంటే గూడా ఇది బావుంటదనమాట. ఎందుకంటే జస్ట్ వేసి ప్రెస్ చేయడమే. అదే మామూలు కీస్ అయితే కీస్ దాసిపెట్టాలి. ఒకవేళ కీస్ పోతే దాన్ని కట్ చేయాలి అంతా ప్రాసెస్. ఇదైతే టక్కున కట్ చేయొచ్చు, టక్కున ఓపెన్ చేయొచ్చు, టక్కున లాక్ చేయొచ్చు. వీళ్ళిద్దరూ ఇడ్లీ తిన్నారు. నేనైతే ఏం తినలేదు. అందుకని దారిలో వడలు తీసుకున్నాము. వడలు తీసుకొని తింటా పోయామనమాట. అవును, మా బుడ్డోడి హెల్మెట్ ఎలా ఉంది? చిన్నప్పుడు కొన్నాము. కాకపోతే ఎప్పుడు యూజ్ చేయలేదు పెద్దగా. ఇప్పుడే పెట్టామనమాట. నిజంగా ఈ ఊరికి వెళ్ళే దారంతా గూడా ఎంత గ్రీనరీగా ఉంటదో చూడ్డానికి అన్ని చెట్లే ఉంటాయనమాట. అరటి పండ్లు అట్లుంటాయి గదా! అట్లా తినేటివి ఏమైనా పూలు అట్లా మంచి మంచివి ఉంటాయనమాట తోటలు. ఇది మొత్తం 3 డేస్ జరుగుతదనమాట. ఈ పూజలన్నీ గూడా శిలప్రతిష్ఠ అయ్యే వరకు 3 డేస్ అవుతుంది. ఈరోజైతే ఫస్ట్ డే అనమాట. మేము వెళ్ళేసరికి అందరూ పూజలో కూర్చొనున్నారు. ఫస్ట్ డే వెళ్ళాం మేము. మేము గూడా కొద్దిసేపు కూర్చున్నామనమాట. తర్వాత మామూలుగా స్వామి వాళ్ళే ఇట్లా కట్టారు అందరికీ కంకణాల్లాగా. మేము కట్టించుకున్నాము. నేను ఫస్ట్ టైమ్ అనమాట ఇట్లా గుడి ఓపెనింగ్‌లు అవన్నీ దగ్గర నుంచి చూడడము. ఎప్పుడు చూడలేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నా, బంధువులు ఎంతమంది ఉన్నా ఎప్పుడో ఒక్కసారి కలుస్తాం. అలా కలిసినప్పుడు ఫోటోస్, వీడియోస్ అనేటివి వెరీ కామన్. నేనైతే చాలా షార్ట్స్ కూడా తీసుకున్నా అనమాట. ఒక్కొక్కటి వస్తా ఉంటాయి డ్యాన్స్ వీడియోలు. ముఖ్యంగా మా అవ్వకి బాగా సంతోషం ఇట్లా అందరూ కనపడినారంటే. ప్రతి ఒక్కరు రావాలనుకుంటది. అందరిని పిలుస్తది. ఆడ కూర్చొనుంది గదా! ఆమె అనమాట మా అవ్వ. ఇంకా అందరింటికి రిలేటివ్స్ అట్లా వస్తారు గదా! తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి పలకరిస్తా ఉన్నారు. మళ్ళీ టెంపుల్ దగ్గర ఇట్లా కట్టారనమాట. మొత్తం ఇలాంటి పందిర్‌లాగా కట్టారనమాట. ప్రత్యేకంగా పూజలు అలాంటివి చేయడం కోసం ఇక్కడ కట్టారు. హోమాలు, పూజలు వాటి కోసం అనేసి. తర్వాత భోజనం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసి నా డ్రెస్‌లోకి నేను మారిపోయా. ఇంటి దగ్గర కడపలో ఉంటే ఎంత టెన్షన్ పడతా ఉంటానో. ఆ పనని, ఈ పనని, అదని, ఇదని ఆలోచిస్తా ఉంటా. ఈడికొచ్చేసరికి ఏ పని లేకపోయేసరికి తిని కూర్చోవడమే రిలాక్స్ అయిపోతా ఉన్నాం అందరము. ఎంతైనా టౌన్‌లాగా కాదు. పల్లెటూరులో చాలా ప్రశాంతంగా ఉంటది.